Welcome to D6. This is Professor Vinod Kumar. ఎట్టకేలకు సంవత్సరాలు గడిచిన తర్వాత సుప్రీంకోర్టు దాకా వెళ్ళిన తర్వాత ఇవాళ లోకాయుక్త అలాగే టీజీహెచ్ఆర్సీ చైర్మన్ నియామకం జరిగింది. లోకాయుక్తగా జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, టీజీహెచ్ఆర్సీ చైర్మన్గా జస్టిస్ షమీమ్ అఖ్తర్. సో వీళ్ళిద్దరి నియామకాలని జిష్ణుదేవ్ వర్మ గవర్నర్ గారు ఆమోదించారు. మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా షమీమ్ అఖ్తర్, సభ్యులుగా ప్రవీణ అలాగే కిషోర్, వీళ్ళిద్దరు కూడా ఒకరు జ్యుడిషియల్ ఒకరు నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా నియామకం జరిగింది. ఉపలోకాయుక్తగా జస్టిస్ జగజ్జీవన్ కుమార్. ఉత్తర్వులు జారీ చేసిన చీఫ్ సిఎస్. అయితే సమాచార హక్కు కమిషనర్ పై మాత్రం సందిగ్ధం ఏర్పడ్డది. దాని సుప్రీంకోర్టు మందలించి కూడా ఇప్పటికీ దాదాపుగా 2 నెలలు కావస్తుంది. ఇంకా మీరు ఎందుకు తెలంగాణతో పాటు దేశంలో ఉన్న మిగతా ప్రాంతాలలో కూడా సమాచార హక్కు కమిషనర్లు ఎందుకు నియమించట్లేదని చెప్పి సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. సో సుప్రీంకోర్టు దాకా వెళ్ళినప్పటికీ కూడా ఇంకా ఈ అంశంలో ఇంకా ఒక క్లారిటీ రాలేదు ప్రభుత్వానికి. ఎందుకంటే సమాచార హక్కు చీఫ్ కమిషనరు అనేది చాలా కీలకము. రాష్ట్రంలో ఇన్ఫర్మేషన్ అనేది రాష్ట్రానికి సంబంధించిన పూర్తి సమాచారం అక్కడ ఉంటుంది కాబట్టి ఆ సమాచారం ఇవ్వాలి కాబట్టి సో దాంట్లో చాలా తనకు అనుకూలమైన వ్యక్తులకు ఇచ్చుకుంటారు ప్రభుత్వం. ప్రధానంగా ముఖ్యంగా ఎవరైతే సీఎంఓలో పనిచేస్తున్న దయాకర్ రెడ్డి పేరు వినబడుతుంది. ఆయన చాలా సన్నిహితుడు సీఎంకు. ఆయన కానీ లేదంటే శాంతకుమారి, సిఎస్ శాంతకుమారి కానీ వీరిద్దరిలో ఎవరో ఒకరు అవుతారని చెప్పేసి ఊహాగానాలు అయితే వస్తున్నాయి. బట్ మరి లాలో ఎక్స్పర్ట్స్కు కూడా ఉన్నారు కూడా. అంటే లా బ్యాక్గ్రౌండ్ ఉండి ఎక్స్పర్ట్స్ అయి ఉన్న వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వకుండా కేవలము వాళ్ళకు అనుకూలమైన వ్యక్తులకే అవకాశం ఇవ్వడం వల్ల రూల్స్కి అది విరుద్ధమవుతుంది, మార్గదర్శకాలకు విరుద్ధమవుతుంది. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు లోకాయుక్త జస్టిస్ రాజశేఖర్ రెడ్డి, అది ఉపాయుక్త జస్టిస్ జగజ్జీవన్ కుమార్ ఇద్దరు కూడా యాజ్ పర్ రూల్ ప్రకారంగా రిటైర్డ్ జడ్జీలు కాబట్టి వాళ్ళిద్దరికి ఇవ్వడం జరిగింది. సో అట్లాగే జస్టిస్ షమీమ్ అఖ్తర్ గారికి చైర్పర్సన్ మానవ హక్కుల కమిషన్, అలాగే జ్యుడిషియల్ కమిషన్కి ఒక జిల్లా జడ్జి ప్రవీణ, అలాగే ఒక అడ్వకేట్ కిషోర్, వీళ్ళంతా కూడా నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా నియమించబడి జ్యుడిషియల్ అండ్ నాన్ జ్యుడిషియల్ సభ్యులుగా యాజ్ పర్ రూల్స్ ప్రకారంగా చేయబడ్డారు. మరి ఆర్టీఐ కమిషనరు, చీఫ్ కమిషనరు కూడా ఆ రకమైన రూల్స్ ప్రకారంగా చీఫ్ కమిషనర్ అలాగే మెంబర్స్ కూడా ఎవరైతే ఉంటారో అంటే ఇతర కమిషనర్స్, మెంబర్స్ ఆర్ కమిషనర్స్, వీళ్ళ విషయంలో కూడా రూల్స్ పాటించి యాజ్ పర్ లా ప్రకారంగా ఇవ్వగలిగితేనే ఇవాళ బాగుంటుంది. అంతేగాని ఏదో చీఫ్ సెక్రటరీ మాట వింటది, లేదంటే దయాకర్ రెడ్డి నా మాట వింటాడు, నా మాట విన్నోళ్ళే కావాలని చెప్పేస్తే ఇవాళ పద్ధతిగా ఉండకపోవచ్చు. ఇవాళ ఎక్స్పర్ట్స్ ఇవ్వడం వల్ల, దాంట్లో లా బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల అది కొంత రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్కు న్యాయం చేసిన వాళ్ళైతే సమాచార హక్కు అనేది చాలా కీలకమైన విషయం కాబట్టి ఆ విషయంలో ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ఒక కమిటెడ్ అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇవాళ నిజంగా రాష్ట్ర ప్రభుత్వంలో పేదరికం పోవాలన్నా, పేద ప్రజలకు మేలు జరగాలన్నా, పేదలు ఇవాళ అభివృద్ధి చెందాలన్న సమాచారం అనేది చాలా ఇంపార్టెంట్. డాటా లేకుండా మనం ఏమి చేయలేం. ఇవాళ డాటా అనేది ఇవాళ మొత్తం టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. డాటా ఈ సమాచారం, ఇన్ఫర్మేషన్ లేదంటే సమాచారము ఈ డాటా మీదనే ఆధారపడి ఉంటుంది పూర్తి స్థాయిలో. రాష్ట్రంలో ప్రజల యొక్క సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితి మొన్ననే మనం చూసాము. క్యాస్ట్ సెన్సస్లో ఇదే డాటా సేకరించడం జరిగింది. సో అంటే ఇన్ఫర్మేషన్ అనేది అత్యంత కీలకమైన విషయం కాబట్టి ఇన్ఫర్మేషన్ చీఫ్ కమిషనర్ మరియు మెంబర్స్ ఎవరైతే కమిషనర్స్ ఉంటారో
సభ్యులు ఉంటారో వాళ్ళ విషయంలో కూడా ప్రభుత్వం సోషల్ జస్టిస్ సామాజిక న్యాయాన్ని పాటిస్తే బాగుంటుంది. ఇప్పటికే రెడ్ల సంఖ్య బాగా పెరిగిపోయింది కాబట్టి ఖచ్చితంగా సోషల్ జస్టిస్ దిశగా అంటే ఇవాళ మాదిగలు ప్రధానంగా వాళ్ళకి ఎంపీలో అవకాశాలు రాలేదు, ఎమ్మెల్యేలో అవకాశాలు రాలేదు, మంత్రివర్గంలో అవకాశాలు రాలేదు. కనీసం ఇట్లాంటి పోస్టులలోనన్నా అప్లై చేసుకున్న మాదిగలకి అవకాశం ఎందుకు ఇవ్వకూడదని సీఎం ఆలోచించారు. సీఎం గారు ఎందుకు ఆలోచించకూడదు? ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి ప్రొఫెసర్స్గా ఉన్నత స్థాయిలో ఉండి ఉన్నత స్థాయి వాళ్ళంతా కూడా ఇవాళ సమాజానికి ఉపయోగపడే ప్రొఫెసర్స్ ఎంతోమందికి అవకాశాలు కల్పించారు రేవంత్ రెడ్డి గారు. ఇవాళ ప్రొఫెసర్ హరగోపాలు, ప్రొఫెసర్ కంచాయిలయ్య, ప్రొఫెసర్ శాంతా సిన్హా, ఇట్లా ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళకు ఒక మంచి కమిటీలలో వేశారు. మరి అట్లాగే చీఫ్ కమిషనర్ కూడా ఒక ప్రొఫెసర్కు, అందులో ఒక మాదిగ ప్రొఫెసర్కు ఇవ్వాల్సిన బాధ్యత ఇవాళ ఉందనేది చాలామంది ప్రజల అభిప్రాయం. ప్రధానంగా దానికి అర్హులైన నాలాంటి వాళ్ళు కూడా దానికి ఇలా అప్లై చేసుకోవడం జరిగింది. మరి అట్లాంటి పరిస్థితులలో ఎందుకు ఇట్లాంటి ఒక మంచి పేరున్న వ్యక్తులకు, కరప్టెడ్ కాని వ్యక్తులకు, ఈ సమాజానికి ఉపయోగపడే వ్యక్తులకు, ప్రొఫెసర్లకి సమాజంతో సంబంధాలు ఉన్న వాళ్ళని ఇన్ఫర్మేషన్ కమిషనర్గా, చీఫ్ కమిషనర్గా చేయడం వల్ల, సామాజిక న్యాయం పాటించడం వల్ల ఇవాళ ముఖ్యంగా మాదిగలకు, ఎందుకంటే మాలలకి ఆల్రెడీ ఆకునూరు మురళికి ఒక విద్యా కమిషనర్, మాదిగలకి ఇన్ఫర్మేషన్ కమిషనర్ ఇస్తే కొంత బ్యాలెన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక విద్యా కమిషనర్ మాల మంచి కమిటెడ్, కరప్టెడ్ కానీ ఒక ఏబుల్ పర్సనాలిటీ ఐఏఎస్ ఆఫీసర్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, లేదంటే విఆర్ఎస్ ఐఏఎస్ ఆఫీసర్, అలాగే ఒక ఏబుల్ ప్రొఫెసర్, లా డీన్, ఫార్మర్ డీన్గా ఉన్న నేను ఇవాళ ఒక ఏబుల్ ప్రొఫెషన్ అయిన ఒక చీఫ్ కమిషనర్కు పనికిరామా? అప్లై చేసిన మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తే తప్పేంటి? అంటే ఇలాంటి అవినీతి కుంభకోణాలకు పాల్పడని వ్యక్తులు అర్హులు కాదా? అట్లాంటి వాళ్ళను సమాజం కోసం, సమాజ హితం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ మార్గంలో పయనించే వాళ్ళు పనికిరారా ఈ పోస్టులకి? కాబట్టి ఒకసారి ఆలోచించాలి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత చాలా మార్పులు వచ్చాయి, చాలా సామాజిక సమీకరణలు కూడా జరుగుతున్నాయి, చాలామందికి అవకాశాలు కూడా ఇచ్చారు, మంచి వాళ్ళకు కూడా అవకాశాలు ఇచ్చారు. సో కాబట్టి ఒక మంచి అడ్మినిస్ట్రేటర్గా, ఏబుల్ అడ్మినిస్ట్రేటర్స్ ఉండే వాళ్ళని తన యొక్క అడ్మినిస్ట్రేషన్లో పెట్టుకోగలిగితే వారికి మంచి పేరు వస్తుంది, పని కూడా మంచిగా జరుగుతుంది. తర్వాత ఇవాళ సమాజానికి మేలు జరుగుతుంది. సో ఆ దిశగా 12 ఏళ్ల సర్వీసును వదులుకున్నా నేను, పెంచిన 5 ఏళ్లతో కలుపుకుంటే 12 ఏళ్ల సర్వీసు వదులుకున్నాను. రాహుల్ గాంధీ ఖచ్చితంగా ఉస్మానియాకి రావాలని కొట్లాడి సస్పెన్షన్కు గురయ్యే నోటీసులు కూడా నేను అందుకోవడం జరిగింది. అలాగే ఎంపీ టికెట్ వరంగల్ కోసం కాంగ్రెస్ నుండి మనం పోటీ చేయడానికి అప్లికేషన్ కూడా పెట్టుకోవడం జరిగింది. తద్వారా ఇవాళ ఉద్యోగాన్ని కూడా అనివార్యంగా రాజీనామా చేయాల్సి వచ్చింది. అది ఒక్క కారణమే కాదు, ఇంకా చాలా కారణాలు ఉన్నాయి బీఆర్ఎస్ తీసుకోవడానికి. సో కాబట్టి ఇట్లాంటి పరిస్థితులలో త్యాగం చేసిన వాళ్ళకి అవకాశాలు ఇస్తే, సమాజానికి ఉపయోగపడే వాళ్ళకి చీఫ్ కమిషనర్ చేస్తే బాగుంటుంది, సామాజిక న్యాయాన్ని పాటించినట్టుగా ఉంటుంది. సో కాబట్టి తప్పకుండా ఒక మాదిగా ప్రొఫెసర్కు ఈ అవకాశం కనుక కల్పిస్తే అది ఒక రకంగా జాతికి మేలు చేసిన వాళ్ళు అవుతారు, జాతిని గుర్తించిన వాళ్ళు అవుతారు. ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం, ఉన్నతమైన చదువులు ఉన్న వ్యక్తికి, ఉన్నత విలువలు ఉన్న వ్యక్తికి అవకాశాలు కల్పించిన వాళ్ళు అవుతారు. దాని ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. ఖచ్చితంగా ఆ దిశగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆలోచించాలని, అది తెలంగాణ సమాజ హితం కోసం, ఏదో వ్యక్తి కోసం కాదు, వ్యవస్థ బాగు కోసం అట్లాంటి వ్యక్తులు అవసరం. కాబట్టి సో అట్లాంటి వ్యక్తుల గురించి మీ వంతుగా
ఆలోచన చేస్తారని నేను కోరుకుంటున్నాను. మీకు నచ్చితే వీలైతే అట్లాంటి వ్యక్తులకు అవకాశం కల్పించాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. జై భీమ్, జై పూలే, జై పెరియార్.